హాయ్ హలో వెల్కమ్ టు సీకేబీ క్లబ్. అయితే ఈరోజు నేను వీడియో 3 టాపిక్స్ మీద అయితే వచ్చాను. అండ్ కొంతమందికి అయితే యాప్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి ఎక్కడ చూడాలి అనే దాని గురించి, అది ఎలా చూసుకోవాలి అనే దాని గురించి చూపిస్తా. ఇన్స్టాలో ఇంకో వేరే టైప్లో ఎలా పోస్ట్ చేయొచ్చు మనం చేసిన కంటెంట్ని అనే టాపిక్ గురించి, ఈ 3 టాపిక్స్ గురించి, అండ్ మనకి కమిషన్ ఎలా వస్తుంది అనే దాని గురించి, ఈ 3 టాపిక్స్ మీద ఈరోజు ఈ వీడియో అయితే చూపిస్తా. పక్కన స్క్రీన్ ఇస్తా, చూసేయండి. అండ్ నేను ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను కదా, మిస్టేక్స్ చేయకూడదు అని చెప్పి, అవి కూడా ప్రతి వీడియో మెన్షన్ చేస్తున్నా. దయచేసి అట్లాంటి మిస్టేక్స్ అయితే చెయ్యకండి, మనకే ప్రాబ్లం అవుతుంది. చూడండి, మళ్ళీ మనకే స్ట్రైక్ పడుతుంది. ఓకేనా, మనమే లాస్ అవుతాం. సరేనా? ఓకే, అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోండి. అయితే నేను పక్కనైతే స్క్రీన్ ఇస్తా, చూసేయండి. మొత్తం ఎలానో ప్రాసెస్ అంతా చూపిస్తా, చూడండి. డైరెక్ట్ అయితే మన ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసేసుకొని మీషో యాప్ని ఓపెన్ చేయండి. పైన ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. మీషో క్రియేటర్ క్లబ్ ఓపెన్ చేయండి. చెయ్యగానే ఇక్కడ అనేది చూపిస్తుంది కదా, 14 days రిటర్న్ అది ఉంది కదా. మనం పక్కన ఇట్లా స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ గైడెన్స్ అని ఉంటుంది. ఆ గైడెన్స్ మీద క్లిక్ చేస్తే ఇది మీషో గైడెన్స్ అన్నీ అనేది ఇక్కడ ఉంటాయన్నమాట. అన్నీ కూడా బాగా క్లియర్గా చూసుకోవాలి. అన్నీ క్లియర్గా చూసుకొని మనం వీడియో పోస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వీటినన్నింటినీ గుర్తుపెట్టుకొని మనం అక్కడ అనేది వీడియో పోస్ట్ చేయాలి. వీటిని ఫాలో అయితేనే మనకు అనేది మంచిగా వ్యూస్ వస్తాయి, అన్ని ప్రోడక్ట్స్ కమిషన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. వాడు ఇచ్చింది అందుకే కదా. సో ఇక్కడ మనం ఆర్డర్ చేసిన తర్వాత 14 days తర్వాత 14 days టైం మనకు ఉందా లేదా అని అంటారు కదా. నిజంగానే 14 days టైం ఉందని వాడే మెన్షన్ చేసినాడు కదా. అక్కడైతే హౌ టు స్టార్ట్ ఉంది కదా, అక్కడ అవి కూడా మనం క్లిక్ చేసుకుంటే ఎట్లా మనం పోస్ట్ చేయాలి, ఇన్స్టాలో ఎలా పోస్ట్ చేయాలి, మనము స్టేటస్లో ఎలా పెట్టుకోవాలి అన్నీ కూడా ఆడ పైన అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కదా. అవి కూడా బాగా గమనించుకోండి. ఇట్లా అన్నీ మనం క్లిక్ చేసుకుంటూ పోయినామనుకో అన్నీ క్లియర్గా అన్నీ చెప్తా ఉంటాడు వాడు. మనం ఫేస్బుక్లో ఎలా చేయాలి అని, యూట్యూబ్లో ఎలా పోస్ట్ చేయాలి అన్నీ కూడా లింక్స్ అనేది అక్కడ ఇచ్చాడు. అవన్నీ కూడా చూసుకోండి. ఇదైతే ఇట్లా అన్ని ప్రాసెస్ నీట్గా వాడు యాప్లోనే ఇచ్చి ఉంటాడు. మనం అవి కూడా చూసుకోవాలి. ఒకవేళ మనకు వీడియో చేసిన వాళ్ళది అర్థం కాకపోతే ఇవన్నా చూసన్నా మనం అర్థం చేసుకొని నీట్గా జాగ్రత్తగా అనేది వీడియోని అనేది అప్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లనే అప్లోడ్ చేసుకోవాలి. వాడు మనకు వెంటనే మెసేజ్ చేస్తాడు, లేకపోతే నువ్వు ఇట్లా వీడియోలో మిస్టేక్ చేసావు అని. నెక్స్ట్ మనకు కమిషన్ ఎట్లా వస్తుంది, ఇట్లా అఫిలియేట్ కమిషన్ 10%, 12% అట్లా చూపిస్తుంది కదా. అవి మాత్రమే బై చేసి మనం వీడియో చేసి ఒక కంటెంట్ క్రియేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం వాడి యూజ్ చేసి చూపిస్తేనే కదా ఆడియన్స్కి వెళ్తుంది. వాడి చూపిస్తేనే కదా ఇది నిజమా కాదా అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ప్రోడక్ట్ వర్తేనా కాదా అని మనం జెన్యున్గా ఇవ్వాలి. ఇక్కడ ఇంకోటి తెలుసా, మనం బై సపోజ్ ఏదైనా ఒక ఆర్డర్ పెట్టుకొని, నేను ఈ ఆర్డర్ అయితే పెట్టుకొని చూపిస్తున్నా, ఇక్కడైతే నాకు కింద అయితే ఎలాంటి ఆప్షన్ లేదు కదా. సో అట్లాంటి ఆప్షన్కి వెంటనే మనం రిటర్న్ చేసుకునే ఆప్షన్ ఇవ్వచ్చు. నేను సపోజ్గా 2 ఆప్షన్స్ చూపించాను కదా. ఇంకో ఆప్షన్ కూడా చూపిస్తా, చూడండి. అది కూడా ఇట్లా ఇప్పుడు నేను దీన్ని బై చేయాలి. ఇట్లా 2 ఆప్షన్స్ వచ్చాయనుకో, ఇక్కడ ఆల్ ఇష్యూ రిటర్న్స్ ఉంది కదా, దాన్నే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో దాన్ని మనం రిటర్న్ ఇవ్వలేము. పక్కన దాన్నే సెలెక్ట్ చేసుకుంటే ఇక ఆల్ ఇష్యూ రిటర్న్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని బై చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకుంటేనే మనం రిటర్న్ ఇవ్వగలం. ఇలాంటి ఆప్షన్ ఉన్న దానికి పక్కన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ప్లేస్ వచ్చేసి ఇంకా దీన్ని మనం అయితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. అయితే మీషోలో ఎట్లా చేయాలి, మనకు అఫిలియేట్ లింక్స్ ఎలా కనిపిస్తాయి అనే దాని గురించి చూపించాను కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మనము ఇదైతే ఈ ప్రాసెస్ ఇది కూడా నేను చూపించాలా, ఇంకొకసారి ఇది జస్ట్ మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నా. దీన్ని అయితే స్క్రోల్ చేసేయండి పక్కనకి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారు, మనం వేరే విధంగా అప్లోడ్ కూడా చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో మన కంటెంట్ని అని చూపించాను కదా. డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ షార్ట్స్లోకి వెళ్ళండి. డైరెక్ట్ షార్ట్స్ ఓపెన్ చేయండి. షార్ట్స్ ఓపెన్ చేసి కింద అనేది యారో మార్క్ కనిపిస్తుంది. కింద
ఇట్లా యారో మార్క్ కనిపిస్తుంది, అది ఆ షార్ట్ అనేది ట్రెండింగ్లో ఉంది, దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు అని అర్థం. దాన్ని యూజ్ ఆడియో అని దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అనేది సౌండ్స్ అనేది వస్తాయి, దాన్ని కూడా మనం అనేది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏ కంటెంట్, నేను ఈ కంటెంట్ చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నా. ఈ కంటెంట్ని ఇట్లా చేసుకున్న తర్వాత కింద ఓపెన్ ఎడిట్ అని ఉందిగా, ఈ వీడియో ఎడిట్ అని కొంతమందికి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మనం డైరెక్ట్ అనేది, నాకు ఆ యాప్ ఉంది కాబట్టి నాకు యాప్లో అనేది ఈ ప్రాసెస్ అంతా చూపిస్తుంది. పైన మనము ఆడియో పెట్టుకున్నాం కదా, దాని మీద క్లిక్ చేసుకొని కింద వాల్యూమ్ అని ఉంటుంది, దాన్ని పూర్తిగా అనేది సెట్ డౌన్ చేసేసుకోండి. నీట్గా సెట్ డౌన్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ క్లిక్ బటన్ మీద కొడితే మనం చేసిన వాయిస్ అనేది అక్కడ వస్తూ ఉంటుంది. ఇట్లా వచ్చినప్పుడు ఇంకా ప్రాసెస్ మనం ముందే ఎడిట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. దాని మీద అనేది మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే, మనం ఇన్స్టాలో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇన్స్టా మీద క్లిక్ చేసుకున్న తర్వాత అదే వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇక్కడ కూడా మనం ఎడిటింగ్ ప్రాసెస్ చెప్పాను కదా, ఇక్కడ కూడా హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ ఖచ్చితంగా మీషో చెప్పిన అవే ఫాలో అవ్వాలి, వేరేది చచ్చినా ఫాలో అవ్వకండి, సరేనా? ఇవే ఫాలో అవ్వండి అండ్ షేర్ మీద క్లిక్ చేసేయండి. అండ్ మీకు తమ్నైల్ కావాలండి తమ్నైల్ పెట్టేసుకోండి, లేకపోతే లేదు, అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇది ఇట్లా మనం ఇన్స్టాగ్రామ్లో ఈ ట్యాబ్లో అనేది మనం అనేది షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా కూడా షేర్ చేసుకోవచ్చు. ఇట్లా షేర్ చేసుకుంటే ఏం యూజ్ అంటే మనకి రీచ్ వస్తుంది అండ్ మంచిగా పోతుంది వీడియో అనే యూజ్. అండ్ వీడియో వర్త్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.